ఈ వీడియోలో వచ్చేసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇన్ ఫ్రీ స్పేస్ h = 10 sin of omega t minus 100x into ay ఏ ఆంపియర్స్ పర్ మీటర్స్. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనేది మనం అనుకోమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనము ఇది చేయకముందు ఫస్ట్ మీకు మనకు సమ్ బిట్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగచ్చు. అది చెప్తా చూడండి. హెచ్ లాస్ట్లో ఇక్కడ ఏముంది అంటే ఇది హెచ్ అంటే ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఏ డైరెక్షన్లో ఉందంటే వై డైరెక్షన్లో ఉంది. అదే నెక్స్ట్ వేవ్ డైరెక్షన్ ఎలా అంటే వేవ్ డైరెక్షన్ ఎలా కనుక్కుంటామంటే వేవ్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ ముందు బీటాకు ముందు ఉండేది వేవ్ డైరెక్షన్ వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇది వచ్చేసి వై డైరెక్షన్లో, ఇది వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో. ఇంకేంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, XY అయిపోయిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి Z డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు క్వశ్చన్లో ఏం రాయడం అవసరం లేదు, మీకు జస్ట్ ఏదన్నా బిట్స్లలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కానీ అడగచ్చు అనమాట. నెక్స్ట్ h = 10 sin omega t minus 100x into ay ఆంపియర్స్ పర్ మీటర్స్. మనము ఇది హెచ్ కదా, హెచ్ ఇచ్చిండు. హెచ్ ఇస్తానే మనం ఏం కనుక్కోవాలంటే మనకి హెచ్ ఇస్తానే మనం డెల్ క్రాస్ హెచ్ కనుక్కోవాలనేది మన మైండ్లో చేయాలి. హెచ్ ఇస్తే మనం కన్ఫామ్గా డెల్ క్రాస్ హెచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డెల్ క్రాస్ హెచ్ = ఫార్ములా ఏంది, J + ∂D/∂t. J అంటే కరెంట్ డెన్సిటీ, ఇక్కడ వచ్చేసి D అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనమాట. D = మనకు ఫార్ములా వచ్చేసి D = ε0E అనమాట. ఇది D ఫార్ములా. ఇక్కడ D ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, ఇది 0 అయిపోద్ది. J అనేది 0 అయిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ε0 D అంటే ఏంది, ε0E కదా, ε0E అనేది సబ్స్టిట్యూట్ చేసిన ε0 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసిన ఇంకా ∂E/∂t ఉంటుంది. నెక్స్ట్ ఈ ∂E/∂t అంటే ఇక్కడ ఏముంది, ఎక్స్ అంటే క్రాస్ కదా, డెల్ క్రాస్ హెచ్. ఈ క్రాస్ ఉంటే మనము కన్ఫామ్గా డెట్ చేయాలన్నమాట. ఇది ఈక్వల్ టు డెట్ ε0 × ∂E/∂t = ax ay az ∂x ∂y ∂z 0. ఎక్స్ ప్లేస్లో ఎందుకు 0 వేసిన, మనకి ఇచ్చిన ఇది వచ్చేసి ఓన్లీ ఏంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఓన్లీ వై డైరెక్షన్లో ఉంది. అంటే వై డైరెక్షన్లో ఉన్నదే HY అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 0 ఎక్స్ డైరెక్షన్లో లేదు, వై డైరెక్షన్లో ఉంది కాబట్టి HY అని రాయాలి. Z డైరెక్షన్లో కూడా లేదు కాబట్టి 0 అని పెట్టాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇది పోతే 0 × ఇది 0 × HY × ∂/∂z మైనస్ AZ. ఇది చేద్దాం. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేముంటాయి, ఇది ఉంటుంది. 0 × ఇది 0 × ఇది 0 ప్లస్ AZ. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడేముంటుంది, ఇది ఉంటుంది. ∂/∂x × HY మైనస్ 0 × ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి మిగిలినాయి, AX మైనస్ AX ∂/∂z. HY అంటే ఏంది, క్వశ్చన్లో ఇచ్చింది కదా, హెచ్ 10 sin of omega t minus 100x సబ్స్టిట్యూట్ చేసిన ప్లస్ AZ ∂/∂x HY మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ టు Z చేయమన్నాడు. కానీ ఇక్కడ Z టర్మ్ అనేది లేదు, X టర్మ్ ఉంది, T టర్మ్ ఉంది. అంటే Z టర్మ్ లేదు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు Z చేయమంటే ఈ టోటల్ టర్మ్ అనేది 0 అయిపోద్ది అనమాట. ప్లస్ AZ × 10. ఇప్పుడు సైన్ని చేద్దాం. సైన్ని చేస్తే మనకి ఏమైంది, కాస్ అవుతుంది. కాస్ ఆఫ్ omega t minus 100x. ఇప్పుడు ఏంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం కాబట్టి ఎక్స్ ముందు ఏముంది, -100 ఉంది కాబట్టి -100 అనేది పెట్టేసినాం. ఇక్కడ ఇంటూ -100 చేయాలి. ఎక్స్ ముందు ఏముంటే అది మీరు గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇది ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా అవసరం లేదు. ఎక్స్ ముందు -100 ఉంది కాబట్టి -100 తీసుకోండి. నెక్స్ట్ ε0 × ∂E/∂t = ఏమొచ్చింది, 10 × -100 -1000 × cos of omega t minus 100x AZ. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ ఇంటిగ్రేటింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ ε0 ఇక్కడ ఉండేది పైన ఉంది, ఇక్కడికి వస్తే కిందికి వస్తుంది. cos of omega t minus 100x into AZ. ε0 వాల్యూ ఎంత, 4π × 10⁻³ cos of omega t minus 100x into AZ. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అప్పుడు ఏమైంది, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి ఈ ఉంటుంది. ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ అంటే d/dt అనేది క్యాన్సిల్ అయిపోయి ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు -1000/8.854 × 10⁻−12 ఇంటూ సైన్. కాసం చేస్తే ఏమైంది, సైన్ అయింది. sin omega t minus 100x విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తాను కాబట్టి టీకి ముందర ఏముంది, ఒమేగా ఉంది కాబట్టి బై ఒమేగా అనేది వస్తుంది అనమాట. ఇంటిగ్రల్ ఇంటూ AZ. నెక్స్ట్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే -1.13 × 10⁻14/ఒమేగా into sin of omega t minus 100x into AZ volt/meter. This is the electric field intensity anamata. This is about this problem. Thank you. Please like and subscribe my channel. Thank you.